నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఎటన్నా బయటికి వెళ్ళొద్దామా? నేను ఇంటికి బయలుదేరుతున్నాను. పొద్దున అమ్మ వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళింది కదా. చెప్పారు, కానీ రాత్రికి కదా వెళ్ళాల్సింది. అంటే 5 గంటలకి బయలుదేరుదామని అమ్మ చెప్పిందా? రాత్రి వరకు ఉండొచ్చు కదా, ఉంటే ఏమవుతుంది? లేదు, అలా ఉండకూడదంట. ఏ సాంప్రదాయమా? అవును, సంప్రదాయమే. కానీ నువ్వు వెళ్ళిపోతే ఇదిగో ఇలా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. రేపు మార్నింగ్ అక్కడికి వచ్చేస్తారు కదా. అవును, అయితే మనం మార్నింగే కలిసి వెళ్ళొచ్చు కదా. వద్దు, నైట్ ఇక్కడ ఉండకూడదు. ఏ ఇప్పుడు నాతో ఉండడానికి నీకేమైనా ఇబ్బందిగా ఉందా? మనసు వద్దన్న పని చేస్తున్న దాన్ని మీతో ఇబ్బంది ఎలా ఉంటుంది? నీ మనసు వద్దన్న పని చేస్తున్నావా? అంటే అంటే నీ మనసు నేను వెళ్ళొద్దని చెప్తుందా? ఎస్ వారాహి, నేను ఇంకా బయలుదేరుతాను. మళ్ళీ సంధ్యవేళ బయలుదేరుతాను చెప్పిందమ్మా. నానా, వారాహికి నా నుంచి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదంట నాన్న. నువ్వు నా మనసులో వారాహి మీద ఎంత ప్రేమ ఉందో విన్నావు, కానీ వారాహి మనసులో ఏముందో వినకుండానే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. వారాహి ఇప్పుడే తన మనసులో ఉన్న మాటని చెప్పకుండానే చెప్పేసింది నాన్న. వారాహి, ఈ చేతులు జీవితంలో వదలను. మీరు వదలకపోతే నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలను? నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, నేను క్యాబ్లో వెళ్తాను. మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. వంట నేనే చేశాను. అవునా? ఇట్స్ ఓకే, నేను తింటాను. సరే, నేను బయలుదేరుతాను. నైట్ ఫోన్ చేస్తాను. వెళ్ళొస్తానండి. నేను వస్తానండి. ప్రణయ్ తల మీద చాలా బలంగా రాడుతో కొట్టడం వల్లే చనిపోయాడని, అంత బలంగా కొట్టడం మగ మనిషి వల్లే అవుతుందని, అది బలంగా ఉన్న మగ మనిషి వల్లే అవుతుందని ఫోరెన్సిక్ వాళ్ళు చెప్తున్నారు. సునైన అంత బలమైన మనిషి కాదు కదా. ప్రణయ్ని కొట్టిన వెపన్ దొరికిందా? ఇంకా లేదు మేడం, కానీ ఆ రాడ్డు పొడవు సుమారు 2 నుంచి 3 అడుగుల లోపే ఉంటుందని చెప్పారు. యా, నేను కూడా అదే గెస్ట్ చేశాను. అదెలా జ్యోతి? 2 అడుగుల కంటే ఎక్కువ ఉన్నా, 3 అడుగుల కంటే పొడవు ఉన్నా దెబ్బ అంత బలంగా పడదు చరణ్. అవును, ప్రణయ్ హైట్ ఎంత? 5'11" మేడం. ఓకే, ఆ వెపన్ దొరకలేదు కాబట్టి కేసు ప్రూవ్ అవ్వదు. సో అన్డౌటెడ్లీ సునైన బయటపడే ఛాన్సెస్ ఎక్కువ.
ఇన్స్పెక్టర్ గారు చాలా థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ మేడం. మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకా? ఎందుకు? నేను కూడా కృష్ణమ్మ కూతుళ్ళే మర్డర్ చేసి ఉంటారని అనుమానిస్తూ వచ్చాను. కానీ మీరొచ్చాకే నా ఒపీనియన్ మారుతూ వచ్చింది. ఇట్స్ ఓకే. నేను బయలుదేరుతాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. చరణ్, మనం తప్పకుండా కేసు గెలుస్తాం. నాకు కూడా నమ్మకం కలుగుతుంది జ్యోతి. ఏ హోపు లేని టైంలో నువ్వు వచ్చావు. శిక్ష పడబోతుంటే ఆపాం. వాయిదా తీసుకుని కేసు రీఇన్వెస్టిగేషన్ చేసేలా చేశావు. ఇదంతా నువ్వు తీసుకున్న స్టెప్ వల్ల జరిగింది చరణ్. కృష్ణమ్మ గారు చాలా మంచి మనిషి జ్యోతి. ఆవిడ కూతుళ్ళు కూడా చాలా విలువలు ఉన్నవాళ్ళు. వారాహి బాధపడకూడదు. తనెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. చరణ్, నిన్ను ఇలా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది తెలుసా. కాలేజ్ రోజుల్లో ఎప్పుడూ అమ్మాయిలంతా నీ చుట్టే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళెవ్వరికీ నీ మనసులో చోటిచ్చేవాడవే కాదు. ఫస్ట్ టైం అమ్మాయిలందరినీ పక్కన పెట్టేసి వారాహి గురించి ఇంతలా ఎమోషనల్ అయి మాట్లాడుతుంటే నాకు చాలా కొత్తగా ఉంది. ఇదే కదా ప్రేమంటే. సరే, నేను బయలుదేరుతాను. సరే, నేను డ్రాప్ చేస్తాను పద. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.